హీమోగ్లోబిన్ నార్మల్, డబ్ల్యూబీసీ కౌంట్ నార్మల్, నీరసం, జాయింట్ పెయిన్స్, ఓరల్ అల్సర్స్. ఈఎస్ఆర్ సిఆర్పి అంటే ఏంటి? ఇవి ఇన్ఫ్లమేషన్ మార్కర్స్. ఇవి సమస్య ఎక్కడ ఉందో చెప్పవు, కానీ శరీరంలో ఏదో తేడా ఉంది అని చెప్తాయి. కానీ ఎందుకు వీటిని పట్టించుకోరు? చాలా మంది వీటినే చూస్తారు, హీమోగ్లోబిన్, డబ్ల్యూబీసీ కౌంట్, ప్లేట్లెట్ కౌంట్, ఇలా. ఇవి నార్మల్ అనగానే నేను అంతా బాగానే ఉన్నాను, నేను చాలా హెల్తీగా ఉన్నానని అనుకుంటారు. కానీ చాలా సార్లు ఈఎస్ఆర్ సిఆర్పి ఈ టెస్టుల్ని పట్టించుకోరు. అసలు ఈఎస్ఆర్ సిఆర్పి ఇవి పెరిగితే దాని అర్థం ఏంటి? ఇవి ఇన్ఫ్లమేషన్ ఉన్నది అనే దానికి సంకేతం. కారణాలు ఇన్ఫెక్షన్, క్రానిక్ ఇన్ఫ్లమేషన్, ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్, వీటిలో ఏదైనా కావచ్చు. ఉదాహరణకి రుమటాయిడ్ ఆర్థరైటిస్, జోగ్రెన్స్ సిండ్రోమ్, సోరియాటిక్ ఆర్థరైటిస్, స్పాండిలో ఆర్థరైటిస్, వీటన్నిటిలోని సిఆర్పి ఈఎస్ఆర్ పెరిగి ఉండొచ్చు. కానీ మిగిలిన అన్ని రిపోర్ట్స్ నార్మల్ గానే ఉంటాయి. ఇమ్యూనిటీ సమస్యలు రక్తంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి? ఇది చాలా ముఖ్యమైన విషయం. మన ఇమ్యూనిటీ కనుక ఇంబ్యాలెన్స్ అయితే అది రక్తంలోని చాలా పరిమితులను మారిపోతాయి. హీమోగ్లోబిన్ అయినా దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ వల్ల హీమోగ్లోబిన్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. డబ్ల్యూబీసీ కౌంట్ ఇది పెరగవచ్చు, తగ్గవచ్చు. పెరిగిన వాటిలో కొంతమందికి ఇన్ఫెక్షన్ ఉండవచ్చు, కొంతమందిలో ఇన్ఫ్లమేషన్ వల్ల కూడా పెరగవచ్చు. తగ్గే వాళ్ళలో ఆటో ఇమ్యూన్ డిస్ట్రక్షన్ వల్ల తగ్గొచ్చు, ఆటో ఇమ్యూన్ సప్రెషన్ వల్ల కూడా తగ్గొచ్చు. అలాగని నార్మల్ రేంజ్ లో ఉంటే కూడా పూర్తిగా నార్మల్ అని కూడా కాదు. ప్లేట్లెట్స్ ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు పెరగొచ్చు, కొన్ని ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ లో తగ్గవచ్చు. ఇకపోతే ఈఎస్ఆర్ అండ్ సిఆర్పి ఇవి పెద్ద సమస్య వచ్చే ముందే మిమ్మల్ని హెచ్చరిస్తాయి. ఒక పేషెంట్ కి జాయింట్ పెయిన్, అలసట, ఓరల్ అల్సర్స్ ఉన్నప్పుడు రిపోర్ట్స్ లో కనుక హీమోగ్లోబిన్ తక్కువగా ఉండి, డబ్ల్యూబీసీ కౌంట్ నార్మల్ గా ఉండి, ఈఎస్ఆర్ సిఆర్పిని కనుక పట్టించుకోకపోతే డయాగ్నోసిస్ లేట్ అవుతుంది. అదే వీటిని ముందే గమనించుకుని ఉంటే ప్రాబ్లమ్ ని మనం ముందుగానే ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల చాలా డ్యామేజెస్ నుంచి మనం ప్రివెంట్ చేయవచ్చు. మరి మీరేం చేయాలి? నా హీమోగ్లోబిన్ నార్మల్ గానే ఉందా అని మాత్రమే కాకుండా, నా ఈఎస్ఆర్ సిఆర్పి నార్మల్ రేంజ్ లోనే ఉన్నాయా లేదా, మన బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉందా లేదా అని కూడా గమనించుకోవాలి. చివరిగా అలసట, జాయింట్ పెయిన్స్, ఓరల్ అల్సర్స్, వీటితో పాటుగా ఎనీమియా అంటే రక్తహీనత కూడా ఇమ్యూనిటీ సమస్యల్లో ఒక లక్షణమే. ఇవి చిన్నవి కాదు, ఇవి ఎర్లీ వార్నింగ్ సైన్. మీ శరీరం ముందుగా చిన్న చిన్న సంకేతాలనే ఇస్తుంది. ఈఎస్ఆర్ సిఆర్పి అలాంటి సంకేతాలే, కానీ వాటినే నిర్లక్ష్యం చేస్తే పెద్ద సమస్యలకు దారి తీస్తాయి.